ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 4వ అధ్యాయము జ్ఞానయోగం తెలుసుకుంటున్నాము. దాంట్లో 19వ శ్లోకం వరకు తెలుసుకున్నామండి అర్ధసహితంగా. ఈరోజు 20వ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం. అయితే మనకు 19వ శ్లోకం వరకు అన్ని కర్మల గురించే. కర్మలు ఎలా ఆచరించాలి, కర్మలు ఎన్ని రకాలు ఉంటాయి, మనకి ఇది అర్థం కావడమే కదా కష్టమైంది. కర్మలు చేయాలి అంటాడు, కర్తృత్వ భావన ఉండద్దు అంటాడు. ఎలా ఉండదండి? చిన్న పిల్లవాడు కూడా ఒక వస్తువు తీసుకొచ్చి నేను తెచ్చినా అంటాడు. వాడు ఒక చోటు నుంచి అరే నాన్న అక్కడ చెంబు ఉంది తీసుకురా అంటే తెచ్చిస్తాడు. ఇచ్చేయమంటాడు, నేను తెచ్చినా అంటాడు. ఆ చెంబు వాడు తయారు చేసిండా? లేదు. మరి కానీ వాడేమంటాడు, నేను తెచ్చినా అంటాడు. అంటే పిల్లవాడు అజ్ఞానాలు అంటాం. మనం ఏమంటామండి? మనం కూడా అదే అంటాం. నేను ఇంత కష్టపడి తెస్తే మీరు ఇట్లా ఇది చేస్తున్నారు, విలువ ఇవ్వట్లేదు అంటాం. ఇది కామన్ కదా, రోజు మన ఇంట్లో జరిగే విషయాలు ఇవన్నీ. అయితే ఏమంటున్నాడు మరి భగవంతుడు? ఆ కర్తృత్వ భావం అనేది ఉండొద్దు, పరవాళ్ళు అనుగ్రహించాడు. కొంతమంది పెద్దలు మాట్లాడుతుంటే మనకు విచిత్రంగా అనిపిస్తుందండి. అంటే వాళ్ళు పెద్దలే ఆ విధంగా మాట్లాడతారు అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే ప్రతి వారు కూడా ఆ భావన కలిగి ఉండాలి, అప్పుడు జ్ఞానులు అవుతారు. అందరూ కూడా ఇప్పుడు వాళ్ళే పండితులే ఈ విధంగా మాట్లాడాలని లేదు. వాళ్ళ లోపల భావం ఏ ఉన్నా కూడా మనం ఏమంటాం? పెద్దల దగ్గరికి పోయినప్పుడు నాయనా బాగున్నావా అంటే అయ్యా మీ దయ వల్ల బాగున్నాను. ఎంత బాగుందండి, ఎంత సంస్కారవంతంగా అనిపిస్తుంది అలా అంటే. నాకేమైంది, నేను మంచిగా ఉన్నా అన్నారనుకోండి, అంటే అది అహంకార ప్రదర్శన అవుతుంది అనిపిస్తుంది. అయితే ఇవన్నీ మాటల వెనుక అర్థం ఏంటి అంటే మన భావం అనేది కూడా అక్కడ ప్రస్ఫుటం అవుతుంది. ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. మొహం చూసి వాడు కోపంగా ఉన్నాడా, నవ్వుకుంటున్నాడా, ఎలా మాట్లాడుతున్నాడు, నిజం చెప్తుండా, అబద్ధం చెప్తుండా, అన్నీ తెలిసిపోతాయి మనకు కదండి. కొంతమంది మాట్లాడుతుంటే తెలిసిపోతూ ఉంటుంది, కానీ మనం పట్టించుకోము, పోనీలే అని ఊరుకుంటాం. కొంతమంది కోపానికి వచ్చి గొడవ పెట్టుకుంటారు, నువ్వు తప్పెందుకు మాట్లాడినా అని. అంటే ఇప్పుడు అన్ని దారిన పోయేవన్నీ మనం నెత్తినేసుకోవడం మనకు అవసరమా? ఎవడైనా అబద్ధం ఆడినోడు నేను అబద్ధం చెప్పినా అని ఒప్పుకుంటాడా అండి? తప్పు చేసినోడు తప్పు చేసినా అని ఒప్పుకుంటాడా అండి? ఎవరు ఒప్పుకోరు. ఇప్పటికి ప్రపంచంలో ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు ట్రంప్ ఒప్పుకుంటున్నాడా? అనవసరంగా యుద్ధం స్టార్ట్ చేసిండు. పోనీలే ఇంకా వదిలేద్దాము అనుకుంటున్నాడా? ఇంకా స్టెప్స్ తీసుకుంటున్నాడు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. వాడికి పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు వాడు మాట్లాడిందే వేదం అయిపోయింది. మాటరు కదా, విసన చెప్పింది వేదం అని. అట్లా ఇప్పుడు ట్రంప్ ఏది చేస్తా అంటే అది చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే వాడికి మంది మార్బలం అన్నీ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకొని ఎక్కడి నుంచి వాడు వెనక్కి తగ్గే ఛాన్స్ లేదు. ఎంతమందికి ఇబ్బంది కలుగుతున్నా సరే వాడు మాత్రము వాడి ఆలోచన దురహంకారంతోనే ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి అట్లా అహంకారం అనేది ఆ విధంగా ఉంటుంది. మనను ప్రతి వాళ్లకు ఇప్పుడు ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి దేశాల మీద ప్రపంచమంతా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆ విధంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది తప్పకుండా. ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి, కొంతమంది ఆపోజిట్ అవుతారు, కొంతమంది గొడవలు పెట్టుకుంటారు, కొంతమంది తిడతారు, కొంతమంది ఓట్లాడుతారు, కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది భయపడి సరెండర్ అవుతారు. ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా, కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు మన పని మనం చేసుకుందాం, మనకు ఎందుకు వచ్చిన బాధ అని ఊరుకునే వాళ్ళు ఉంటారు.
ఇట్లా ఒక్క కర్మ అంటే ఒక్కడితోనే అయిపోయేది కాదు. కర్మలు అనేవి ఒకళ్ళ మీద ఒకళ్ళకు డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు తండ్రి చేసే పనుల వల్ల పిల్లలు చేసే కర్మలు డిపెండ్ అయ్యే ఉంటాయి కదా. ఆ ఇంట్లో ఎటువంటి కర్మలు చేస్తున్నారు, ఏవి చేస్తున్నారు, మీరేంటి ఇట్లా చేస్తున్నారు అని ఎవరన్నా అంటే మా నాన్న చెప్పిండు చేస్తున్నామంట. అంటే ప్రతి ఇంటికి వాళ్ళు చేసుకునే అలవాటైన పనులు కొన్ని ఉంటాయి. వాటిని మనము ఎందుకు ఆచరిస్తున్నారో పెద్దవాళ్ళు ఆ విధంగా మనం ఆచరించుకుంటూ పోతుంటాం. పక్క వాళ్ళలాగా ఆలోచించలేం కదా మనం. అందుకే పక్క వాళ్ళు చేసే పనులు మనం చేయకూడదు. ఎందుకంటే మనము పని ఏది చేసినా కూడా మనం ఏది ఆలోచిస్తామో ఆ పని చేస్తే అది సక్సెస్ అవుతుంది. మన ఆలోచన ఏమో పక్క వాళ్ళ మీద ఉంది. మనం చేసే పని ఇక్కడ నాన్న చెప్పిన పని ఉన్నది కాబట్టి అప్పుడు అది సక్సెస్ కాకుండా పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన పెద్దలు చెప్పే వాటిని ఫాలో అవుతూ వాటిలో ఉన్న నిజాలేంటి, అవసరం ఏంటి, దాన్ని ఎందుకు చేస్తున్నాము అనేది తెలుసుకోవాలి. అది కర్మన దానివల్ల ఏదో గుడ్డిగా చేసుకుంటూ పోతున్నామా. ఇప్పుడు మనం చెప్తారు చూడండి, బడ్జెట్ విడుదల చేయాలంటే రాత్రిపూట విడుదల చేసేవాళ్ళట ఇంతకుముందు. మొన్నటి వరకు అదే పద్ధతి వచ్చింది. ఎందుకు అంటే వాడు చెప్పిపోయింది కాబట్టి. మరి రాత్రి ఎందుకు? మనకు పార్లమెంట్ సెషన్ పొద్దున్న జరుగుతుంది కదా, బడ్జెట్ మాత్రం రాత్రిపూట ఎందుకు అంటే అక్కడ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్లకు పొద్దున కాబట్టి ఆ టైంకు ఇక్కడ బడ్జెట్ను విడుదల చేసేవాళ్ళు అన్నమాట. అయితే అదే మూఢంగా దాన్ని విచక్షణ జ్ఞానం అంటారు. అరే మరి వాళ్ళు ఉన్నప్పుడు ఆ విధంగా జరిగింది, ఇప్పుడు మనకు ఆ కంట్రీతో సంబంధం లేదు, మన బడ్జెట్ మనం చేసుకుంటున్నాం అని ఎప్పుడైతే విచక్షణ కలిగిందో అప్పుడు దాన్ని మార్చుకున్నాం. దానివల్ల మనకేమి ఇబ్బంది లేదు. కాబట్టి మనము గుడ్డిగా చేయొద్దు, చేయకుండా వదిలేయద్దు, చెయ్యాలి. చేస్తూ ఆ కర్మల వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉంది అనేది విచక్షణతో ఆలోచించి చేయదగిన వాటిని చేయాలి. లేకుంటే కొంచెం మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకోవాలి. ఈ విధంగా ముందుకు సాగాలి. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే మనము మంచి పనులు చేయాలి, మనము బాగుపడాలి, మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగద్దు అనే మంచి ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో మనం చేసే పనులు కూడా ఆ విధంగా ప్రొజెక్ట్ అవుతాయి, మనకు లాభాలు ఇస్తాయి, అందరికీ సంతోషాన్ని కలిగిస్తాయి అన్నమాట. అయితే మనకు ఈ 19వ శ్లోకంలో కామ సంకల్పాల చేత ఎవరి కర్మలు అనేవి కదలవో అతడు పండితుడు అని చెప్పాను. అందుకే అంటే కోరికలతోని సంకల్పాలు చేసుకొని కోరికల కోసము వాటిని పొందడం కోసం కర్మలు చేసేవాళ్ళు పండితులు కాదు. ఎందుకు అంటే ఆ కోరిక కరెక్టా కదా తెలుసుకోవాలి. విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు పండితుడు అవుతాడు. అది మనకు మంచిది కాదు అని తెలిసి కూడా మూర్ఖంగా చేసుకుంటూ పోతున్నాము. నీకు మంచిది కాదు, ఇతరులకు మంచిది కాదు అంటే గుడ్డిగా చేసుకుంటూ పోతున్నప్పుడు అజ్ఞానము అవుతుంది. పండితత్వం ఎట్లయితుంది? కాదు. కాబట్టే జ్ఞానం అనే అగ్ని చేత కర్మలు దహింపబడతాయి. అంటే కొన్ని కర్మలు సంస్కరింపబడతాయి, కొన్ని ఈ విధంగా చేయకూడదు. ఈ కర్మ చేయొచ్చు కానీ ఈ విధంగా చేయొద్దు అని తెలుసుకుంటాం. అప్పుడు జ్ఞానము కలిగినప్పుడు ఆ విధంగా చేస్తామన్నమాట. వాళ్ళనే బుద్ధిమంతులు అంటారు. అంటే ఎట్లుంటుందంటే ఒక ఆయన వచ్చిండు అనుకోండి, ఒక పిల్లవాడు వచ్చిండు, నువ్వు నిలబడ్డావు, నాన్న ఇది తీసుకో, చాయ్ తెచ్చిండు, మీ అమ్మ పంపింది, నా ఏదో పని చేస్తాడు నాన్న అంటే
ఛాయ్ తీసుకున్నానా, ఛాయ్ తీసుకున్నా అంటే ఈయన బాగా పనిలో ఉండే పడైపోరా అంటే పిల్లాడు తీసుకొని నిజంగానే పడేసిండు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అంటే తండ్రి చిరాకులో ఉన్నాడు కాబట్టి అలా అంటున్నాడు విసుగుతోనే అని చెప్పి తీసుకుపోయి అక్కడ పెట్టాలి. అది విచక్షణ అవుతుంది. ఆ కార్యము చెయ్యి అన్నాడా చెయ్యక అన్నాడా ఏమన్నాడు, దాని ఉద్దేశం ఇంటర్నల్గా చాలా జరుగుతుంటాయండి. మనము ఇట్లాంటివి చెప్తే నువ్వే అన్నావు పడేయమని అందుకే పడేసిన అంటారు. అంటే అంత మూర్ఖంగా ఆలోచించడం అంటే ఇదే అజ్ఞానము. తండ్రి ఎప్పుడు కూడా ఛాయ్ ఎందుకు పారవేయమంటాం, పారవేయమన్నాడు. కానీ అతను చేసే పనిలో నిమగ్నమై ఉండడం వల్ల దానికోసం తీసుకో అంటే పడైపోరా అని అన్నాడు. అది విచక్షణతోని చేసే కర్మలు అన్నమాట. అంటే కర్మలు చేయడానికి కూడా విచక్షణ ఉండాలి. విచక్షణతో చేసినప్పుడే బుద్ధిమంతులుగా జ్ఞానవంతులుగా ఎదుగుతారు. చెయ్యకుండా ఉంటే అసలు ఏది తెలియదు కదా. మనం చేసుకుంటూ పోతేనే వంట చేసుకుంటూ పోతే వంట ఎట్లా చేయాలో దాంట్లో తర్ఫీదు ట్రైనింగ్ అంటారు. మన జీవితం అంతా ట్రైనింగే. చిన్నప్పటి నుంచి నడక నేర్చుకోడు ఇవన్నీ కూడా పుట్టినప్పటి నుంచే మొదలు. పుట్టిన బిడ్డడు పాలు తాగడం ఎలా ప్రాక్టీస్ చేసుకుంటాడు తల్లి దగ్గర నుండి. ఆకలి అయితే ఏడవాలి, ఎవరన్నా వచ్చి నన్ను ఆదుకుంటారు అని తెలుసుకొని ఏడుస్తాడు. ఇట్లా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాడు కదా. ఈ కర్మలే కదా ఇవన్నీ. మరి అట్లనే చదువుకునే వయసులో ఆడుకునే వయసులో ఒక రకంగా, మరి ఉద్యోగం చేసేటప్పుడు ఒక రకంగా. అయితే తెలుసుకుంటూ ఉండు, చుట్టూ ఉన్న మనుషులను గురించి కూడా తెలుసుకుని వాటికి తగినట్టు పనులు చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాన్న వస్తే కోపడతాడు, ఇటువంటి పని చేయకూడదు నాన్న ముందు అని తెలుస్తుంది పిల్లవాడికి. తెలిసి నాన్న రాగానే బుద్ధిమంతుడిలాగా కూర్చుంటాడు. అంటే కర్మలు చేయడంలో ఎంత డిఫరెన్స్ వస్తుందండి, చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఏది ఎప్పుడు చేయాలి? చచ్చినోడి ఇంటికి పోయి నాకుంటా ముచ్చట చెప్తారా? ఇవాళ రేపు అట్లనే జరుగుతుందండి. మనము ఎంత అనాగరికులుగా తయారవుతున్నామంటే, ఒక చనిపోయిన ఇంటికి అందరూ ఎందుకు వెళ్తారండి? వాళ్ళు బాధలో ఉంటారు కాబట్టి ఆ పోయిన మనిషి గురించి అందరూ కూడా కీర్తిస్తారు. అయ్యో మీరు భయపడకండి అని ఓదార్చడం కోసం వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళని ఓదారుస్తారు. తర్వాత ఏడాది పాటు వాళ్ళు మాసికాలు పెట్టి ఏడాది తర్వాత సంవత్సరికం చేస్తారు. చేస్తే ఆ సంవత్సరికానికి కూడా అందరు బంధువులను పిలుస్తారు. పిలిస్తే ఏం చేయాలండి? వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ చనిపోయిన వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటారు, గుర్తు చేసుకుంటారు. మా మనిషి ఎటువంటి వాడు, ఎలా ఉండేవాడు, మాతో ఎలా ఉండేది సంబంధము అనేది అందరు గుర్తు చేసుకొని చాలా ఆనందంగా దాన్ని ఇచ్చేస్తారు అన్నమాట. అంటే ఎక్స్ప్రెస్ చేసుకుంటారు ఒకళ్ళదొకళ్ళ. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఆ వ్యక్తి యొక్క విషయాలన్నీ తెలుస్తుంటాయి. కొన్ని బయట జరిగేవి ఇంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కొడుకు బిడ్డకు ఇట్లాంటి వాళ్ళకు. కానీ ఇలా మాట్లాడి మీ నాన్న ఇట్లా చేసిండురా, మీ అమ్మ ఇట్లా చేసిండ్రా ఇట్లా చెప్తారు కనుక, చెప్తే అప్పుడు వాళ్ళు తెలుసుకొని ఓహో మా నాన్న ఇట్లానా, బయట ఇట్లాంటివి ఉండేనా అని వాళ్ళ గురించి గొప్పగా చెప్పినప్పుడు వాళ్ళు ఆనందిస్తారు. తల్లిదండ్రుల గురించి వచ్చిన వాళ్ళు చెప్తే ఆ చెప్పిన వాళ్ళ పట్ల కూడా వీళ్ళకు గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆ విధంగా మాట్లాడినప్పుడు అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎవరెక్కడికి పోయినా ఎవరి ముచ్చట వాళ్ళు, వాళ్ళ గొప్పతనాలు చెప్పుకోవడము అంటే ఇవే అజ్ఞానం అన్నట్టు.
వాళ్ళ ముచ్చట్లు చెప్పుకోడే, వాళ్ళ సంతోషాలు చెప్పుకోడు, వాళ్ళ గొప్పతనాలు చెప్పుకోడు, వాళ్ళు అది చేసినాం ఇది చేసినాం అక్కడ పోయినాం ఇక్కడ పోయినాం అనే. కానీ అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాము, ఒక పెళ్ళి జరిగినప్పుడు ఆ పెళ్ళి అప్పుడు మా అమ్మాయి పెళ్ళి అప్పుడు ఇలా అయింది అని చెప్పడం అన్నది సహజం, అది కదండి. కానీ చనిపోయినప్పుడు పోయినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం అనేది మన ధర్మం. కానీ ఇప్పుడు ఎవరు కూడా అట్లాంటిది ఏం లేదు. మంచిగా అక్కడ కూడా ఏదో విందు భోజనం ఆరగించినట్టు వాళ్ళ ముచ్చట్లే మాట్లాడుకోడు, వాళ్ళ అన్ని ముచ్చట్లు కనీసం గుర్తు కూడా చేసేవాళ్ళు లేరు వాళ్ళ రేపు. కానీ బాధాకరం ఇటువంటి విన్నప్పుడు. అయితే ఇక్కడ అదే జ్ఞానం అన్నట్టు. ఈ 20 శ్లోకాన్ని చదివి దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఇప్పుడు. త్యక్త్వా కర్మఫల సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. అంటే ఏమంటున్నాడంటే, కర్మఫలం నందు ఆసక్తి లేనివాడు నిత్య తృప్తుడు. కర్మయందు ఆసక్తి లేకపోతే వాడికి తృప్తి ఉంటుంది కదా. ఇప్పుడు కర్మ, నేను గులాబ్ జామున్ తయారు చేసిన, దాన్ని తిన్నా, అయిపోయింది. కానీ అది మంచిగా అయిందా లేదా అనేది ఉన్నప్పుడు, అరే ఇందులో కొంచెం చక్కెర తక్కువైంది అంటే ఆసక్తి. కేవలం చెయ్యాలి అని చేసినా తినేసినా అయిపోయింది. కొంతమంది అంటూ ఉంటారండి, తింటారు కానీ వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు, ఎలా ఉంది ఏంటి అనేది. కొంతమంది ఏం చేస్తారు, ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎలా ఉన్నా ఎదుటి వాళ్ళను బాధ కలిగించకుండా పెట్టిన వాళ్ళను సంతృప్తి పరిచేందుకు బాగుంది అని చెప్పేవాళ్ళు ఉంటారండి. తర్వాత అదిలో మనం కొన్ని సినిమాలలో కూడా చూస్తుంటాం కదా, ఉప్పు లేకపోయినా భర్త తినేస్తాడు భార్య వేస్తే, బాగుంది చాలా బాగుంది అని. అంటే అప్పుడు ఆమెకి అనిపిస్తుంది భర్తకి ఇంకా బాగా చేసి పెట్టాలి, నేను ఉప్పు తక్కువ వేసాను కదా అని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కర్మలు చేసే విధానం అన్నమాట. అయితే ఇక్కడ వాడికి ఎలా ఉన్నా కూడా దాని మీద ఆసక్తి లేదు. ఏదో ఎవరో వచ్చిండ్రు చేయాలి అని చేసేసినాము, అయిపోయింది. అప్పుడు దాని అందు ఆసక్తి లేకపోతే అది బాగుందా బాగాలేదా, తీయగుందా చక్కెర తక్కువైందా అనే ఆలోచన వచ్చినప్పుడు అబ్బా సూపర్ అయింది కానీ చక్కెర తక్కువైంది అంటే తృప్తి లేకపోవడం. అంటే 100% తృప్తి ఏ విషయంలో అయినా ఉంటుందా అనండి. మనకు ఎందుకు ఉండదు అంటే మనకు ఆసక్తి ఉంటుంది వాటి మీద. బట్టలు కొనుక్కొచ్చుకుంటాము, అన్నీ కరెక్ట్గా దొరికింది కానీ ఇక్కడ ఈ కలర్ లేకుంటే బాగుండు, మళ్ళీ ఏమైంది అసంతృప్తి. తృప్తి అనేది కలగట్లేదన్నమాట. మరి నిరాశ్రయుడైన పురుషుడు కర్మలను చేస్తూ ఉన్నా కానీ, అంటే ఎవరైతే ఏదో నాకు కాటన్ బట్టలు కావాలి ఇవాళ కొనుక్కోవడానికి పోయినా, అందులో చూసినా ఏవో మంచిగా కనబడ్డాయి అవి కొనుక్కొచ్చుకున్నా వేసుకున్నా అయిపోయింది. అట్లా కాదు, కొంతమంది ఇలాంటి బట్టే ఉండాలి, ఇలాంటి డిజైనే ఉండాలి, ఇలాంటి కలరే ఉండాలి అనుకొని పోయినరు అనుకోండి, అప్పుడు వాళ్ళకి తృప్తి ఎట్లా కలుగుతుంది? మనం అనుకున్నట్టు డిజైన్ అక్కడ ఉండదు. డిజైన్ ఉంటే కలర్ ఉండకపోవచ్చు. ఎక్కువ మటుకు చూడండి, మనకు నచ్చినవి ఏమంటాం, వెంటనే ఇంకో కలర్ ఉందా అని అడుగుతాం. బట్టలు చూపిస్తే మనం నచ్చింది చూపిస్తారు వాళ్ళు, కానీ వెంటనే తీసుకోము. దాన్ని చూసిన తర్వాత మనకు నచ్చింది దొరికిన తర్వాత మనము దాంట్లో ఇంకో కలర్ ఉందా అని అడుగుతాం. ఆ కలర్ దొరకదు. ఈ కలర్ ఉందా అంటే ఇంకో డిజైన్ చూపిస్తాడు. అట్లా మనము తృప్తి లేదు మనకు. మనం ఒక్కటే అనుకున్నప్పుడు దానికి తగింది దొరికింది, కానీ ఆ కలర్ గురించి నువ్వు ఆలోచించలేదు. కానీ మీరు కలరు డిజైను అన్నీ అనుకొని పోతారా? పోరు, ఏదో ఒకటే అనుకుంటారు. కానీ అక్కడ చూసినాక దానివల్ల మీకు అంటే ఆసక్తి ఉన్నప్పుడు ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి వల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఆలోచిస్తాము,
అక్కడ జ్యూస్ వస్తాం, కొనుక్కోము, కానీ ఇంటికి వచ్చినా కూడా దాని గురించి ఆలోచిస్తాం. అట్లా ఆలోచిస్తున్నామంటే ఏమన్నట్టు, ఆ కర్మల ప్రభావం అనేది మనకు ఉంటూనే ఉంటుంది. మళ్ళీ ఇంకెవరో ఫ్రెండ్తో పోతాం, పోయినప్పుడు కూడా అప్పుడు మొన్న పోయిందే నేను ఈ షాప్లో, మొన్న ఉండే కదా నేను అప్పుడు వచ్చినప్పుడు చూపెట్టిన ఆ కలర్. అంటే ఏంటి, అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని పట్టుకొని వస్తున్నావు, నువ్వు క్యారీ చేస్తున్నావు దాన్ని. అంటే కర్మ బంధాలు ఈ విధంగా పెరిగిపోతాయి అన్నమాట. ఇష్టం లేకపోవడము, సంతోషము. ఆ రోజు అది తాగిన దాన్ని మర్చిపోలేను ఇప్పటి వరకు. అంటే ఆ సంతోషం అనే బంధము నీకు ఉందన్నమాట. అయితే దుఃఖము లేకుంటే సంతోషము అనే బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇష్టం లేకపోవడము, ఇలా ఒకదానికోటి బంధాలు ఏర్పడతాయి. అయితే ఇప్పుడు ఈ కర్మలు అనేవి మరి తృప్తి చెందినప్పుడు మనం పని చేసినా కూడా దాని యొక్క ప్రభావం మన మీద ఉండదు. మనం కర్మలు చేసిన వాళ్ళం కాదనమాట. ఏది సాధించాలో అది మనసులో లేనప్పుడు సాధించాలి అని వ్యక్తికి ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు నువ్వు 10th క్లాస్ పాస్ కావాలి, అయితే నాకు 99% మార్కులు రావాలి అని మనసులో ఉన్నప్పుడు దాన్ని సాధించడానికి నువ్వు చేస్తావు. అయితే నేనేమనుకుంటాను, నాకు చేతనైనంత కష్టపడి చదువుతా, చూస్తా ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు అనుకున్నాను అనుకోండి. అప్పుడు నాకేమవుతుంది, నేను చేసే పని చేస్తున్నా, ఫలితాన్ని నేనేమి చెప్పట్లేదు నాకు ఇన్ని మార్కులు రావాలని. ఆ ఫలితం అనేది మన చేతులు ఉండదు కాబట్టి మనం ఆలోచించొద్దు. అప్పుడు మనము ఎలా ఉంటాం మరి, కర్మలు అనేవి మనకు అంటావు. అది ఇప్పుడు మనకు 99% రావాలి అంటే ఎట్లా వస్తాయి, నీకెట్లా తెలుసు? నువ్వు కాదు కదా దిద్దేది. కాబట్టి అట్లాంటి వాళ్ళ కర్మాసక్తి అందు ఫలం నందు ఆసక్తి విడిచిపెట్టిన వాళ్లకు ఉండే విధంగా తృప్తి అనేది ఉండదు. ఇప్పుడు నేను నా శక్తి కొద్దీ చదివినా నాకు ఇంత శక్తి ఉంది, 70% మార్కులు వచ్చినాయి అనుకుంటాడు. కానీ 99% రావాలి అనుకున్నవాడు, వాడికి అంత శక్తి ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా నువ్వు 99% రావాలి అంటే 98 వచ్చినా వాడు అసంతృప్తిగానే జీవిస్తాడు కదండి. అందుకనే మనము దాన్ని టార్గెట్ పెట్టుకోవద్దు. ఆ రిజల్ట్ను టార్గెట్ ఎప్పుడు పెట్టకూడదు. మనం బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి అనుకోవాలి. కానీ ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం రావాలి నాకు అని కోరుకోవాలి. అంతేగాని అందరికన్నా ఫస్ట్ నేనే ఉండాలి, అందరికన్నా ఎక్కువ మార్కులు నాకే అట్లా అనుకోవద్దు. మనకు ఉద్యోగం కావాలి కాబట్టి ఉద్యోగం రావాలనుకోవాలి. అంతేగాని అందరికన్నా గొప్పగా నేను ఉండాలని నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? నీ తెలివి ఎట్లుందో, అక్కడ ఉన్న వాళ్ళకి తెలివి ఎట్లుందో మనకు చేతిలో ఉన్నది కాదు. దేనినైనా ఆశించి అలా ఆశించిన దాన్ని పొందలేనప్పుడు అసంతృప్తి అనేది కలుగుతుంది. అక్కడ నీకు ఉద్యోగం వచ్చినా కూడా ఏమనుకుంటావు నువ్వు? అప్పుడు పోంగానే అందరికన్నా మంచి మార్కులు రావాలంటే ఇంకోటికి కూడా వచ్చింది ఉద్యోగం, నీకు కూడా వచ్చింది. వాడు నాకంటే దద్దన్నా వాడికి కూడా ఉద్యోగం వచ్చింది, నాకు కూడా ఉద్యోగం వచ్చింది, వేస్ట్ అని మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. చూడండి, ఉద్యోగం రావాలనుకున్నప్పుడు అట్లుంటుంది. కానీ అందరికన్నా ఫస్ట్ నేను ఉండాలా, నాకే రావాలా అనుకుంటే అప్పుడు ఏమైంది? ఇద్దరికి వస్తే ఆ ఇద్దరిలో నేనే తెలివిమంతుడిని, వాడు తెలివి లేనోడికి కూడా ఈ ఉద్యోగం వచ్చింది కాబట్టి అప్పుడు ఉద్యోగం యొక్క అంటే స్థాయి తగ్గిపోయినట్టు ఫీల్ అవుతారు. ఇప్పుడు కొంతమంది ర్యాంకులు వస్తాయి, 15,000 ర్యాంక్ వచ్చిన అమ్మాయి, 25,000 ర్యాంక్ వచ్చిన అమ్మాయి ఒకటే కాలేజీకి చదువుకుంటే ఈ 15,000 ర్యాంక్ వచ్చిన అమ్మాయి ఫీల్ అయిపోతుంది. ఆ మొద్దు నేను ఒకటే చోట ఒకటే కూర్చొని చదువుకుంటున్నాం, దానికి 25,000 ర్యాంక్ వచ్చింది, ఆయన పైసలు కట్టి ఇందులోకి చదువుతుంది. ఏ ర్యాంక్ వచ్చింది అన్నది కాదు కదా, నీ చదువు, నీ ఇంపార్టెన్సు, నీ తెలివి నీదే ఉంటుంది.
వాళ్ళతో ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఈమెకి చదువు సరిగ్గా చదవదు. ఆ అమ్మాయి పైసలు ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నది వచ్చి చదువుకుంటుంది. ఆమె నాలెడ్జ్ లేకపోతే ఇప్పుడు ఇక్కడ కూడా చదవలేకపోవచ్చు. కానీ నువ్వు చేరినందుకు నీది నువ్వు చదువుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇట్లనే ఉంటాయి మన పిల్లలకు. మనం వీటినే క్లారిటీగా చెప్పాలి. నానా మనకు ర్యాంకులే రావాలని కాదు, ఇప్పుడు వాడికన్నా ఎక్కువ తెచ్చుకోవాలి అంటారు. మనకి క్రికెట్లో కూడా ఎవరితో ఓడిపోయినా ఏమన్నారు, కానీ పాకిస్తాన్తో ఓడిపోతే మాత్రం మన వాళ్ళని తుక్కు తిడతారు. ఎవరితో ఓడిపోయినా ఏమన్నారు, కప్పు గెలవకపోయినా ఏం కాదు, కానీ పాకిస్తాన్తో మాత్రం గెలవాలంటారు. అంటే అట్లా ఒకదానికి ఫిక్స్ అయ్యి ఉండద్దు. వీడికి ఎవడో ఉంటాడు, వీడికన్నా మార్కులు ఎక్కువ వచ్చేటోడు, వీడికి ఇష్టం లేనోడు పిల్లడు, వాడికన్నా ఎక్కువ రాలే వీడికి ఒక్క మార్క్ కన్నా. తల్లిదండ్రులు కూడా అండి టీచర్ల దగ్గరికి పోయి మా బాబు ఇంటలేడమ్మా మొండోడు ఏం చేయాలి, వాడికన్నా ఒక మార్క్ ఎక్కువ అని బతిమలాడి వేయించుకొని వస్తారు పిల్లలను సాటిస్ఫై చేయడం కోసం. అంటే ఆ పిల్లలలో అటువంటి అభిప్రాయాలను తొలగించాలి. అవే పెద్దగా అయిన తర్వాత ఇబ్బందులు పెడతాయి. ఇవన్నీ కర్మబంధాలే. ఇవన్నీ మన రోజు చేసే చెత్త అంతా మన కర్మగా మళ్ళీ మనం ఇంట్లో చెత్త తీసి బయట పడేస్తాం. కానీ మన మైండ్లో ఉన్న చెత్త ఎవరు పడేస్తారు? మనమే పడేసుకోవాలి. మనమే అతుక్కుంచుకుంటున్నాం. ఇప్పుడు వాడు పెరిగి పెద్దగా అయినాక కూడా వీడు చిన్నప్పుడు ఇట్లా చేసిండు అని గుర్తుపెట్టుకుంటాము, అందరికీ చెప్తాం. మళ్ళీ వాడి పెళ్ళాం వస్తే పెళ్ళాంకి చెప్తాము, అందరికీ చెప్తాము. బయట కూర్చొని మీ ఫ్రెండ్స్ అందరికీ నా కొడుకు ఇట్లా చేసిండు చిన్నప్పుడు అని చెప్తాం. అంటే ఎక్కడ వదిలిపెడుతున్నాం, దాన్ని క్యారీ చేస్తూనే ఉన్నాం. అవన్నీ మనతో మళ్ళీ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా మళ్ళీ మన పిల్లలకు మళ్ళీ లాస్ట్ జన్మలో ఇట్లా చేసినాము అవన్నీ మళ్ళీ చేస్తాం. మనకి ఇప్పుడు ఈ జన్మ పోయిన జన్మలో ఇది చేసినా అని తెలియట్లే. కానీ ఇప్పుడు మనం చేసే కర్మలన్నిటి వెనుక ఆ పూర్వజన్మ కర్మల ఫలితం అనేది ఉంటుంది ప్రతి దాంట్లో. కాబట్టి మనం ప్రతి చోటు ఇలా కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అయితే మనకు శ్రమ తగ్గుతూ ఉంటుంది, మన కర్మ బంధాలు అనేవి తొలగిపోతాయి, మనము ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇదండి మరి 20వ శ్లోకము. మరి 21వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.